ఐపీఎల్. ఐపీఎల్‌లో ఎప్పుడు 4 కంటే 6 వాల్యూ ఎక్కువుంటుంది. అయితే ఈరోజు ఈ వీడియోలో ఐపీఎల్ హిస్టరీలో ఎక్కువ సిక్స్‌లు ఎవరు కొట్టారో మాట్లాడుకుందాం. రోహిత్ శర్మనా? క్రిస్ గేలా? ఎంఎస్ ధోనీనా? ఈ లిస్ట్‌లో టాప్ 10లో ఎవరున్నారో మాట్లాడుకుందాం. సో టాపిక్ దగ్గరికెళ్ళే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కిందున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. సో టాపిక్ దగ్గరకొచ్చేస్తే 10థ్ ప్లేస్‌లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. ఇది మీకు షాకింగ్‌గా ఉండొచ్చు. కానీ ఇది నిజమే. కేఎల్ రాహుల్ అయితే టాప్ 10లో ఉన్నాడు. కేఎల్ రాహుల్ అయితే టోటల్‌గా 218 సిక్స్‌లు కొట్టాడు. ఇప్పుడంటే ప్రతి ఒక్కరు కూడా కేఎల్ రాహుల్‌ని ట్రోల్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు కేఎల్ రాహుల్ అయితే చాలా బాగా ఆడేవాడు. ఇంకా ఈ లిస్ట్‌లో 9థ్ ప్లేస్ వచ్చేసి కైరన్ పొలార్డ్ ఉన్నాడు. పొలార్డ్ గురించి అయితే పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఎన్ని టీంలతో ఎన్ని సిక్స్‌లు కొట్టినా కూడా చెన్నై మాత్రం ఫేవరెట్ అని చెప్పాలి. అసలుకి పొలార్డ్ వస్తున్నాడంటేనే చెన్నై టీం అయితే భయపడేవారు. ఈస్ లిటరలీ ద ఫాదర్ అని చెప్పాలి. సో పొలార్డ్ అయితే టోటల్‌గా 223 సిక్స్‌లు కొట్టాడు. ఇందులో సగం సిక్స్‌లు డెత్ ఓవర్స్‌లోనే కొట్టాడు. సో పొలార్డ్ అయితే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హిట్టర్ అని చెప్పాలి. ఇంకా ఈ లిస్ట్‌లో 8థ్ ప్లేస్ వచ్చేసి ఆండ్రీ రసెల్ ఉన్నాడు. ఆండ్రీ రసెల్ కూడా పొలార్డ్ ఎన్ని కొట్టాడో అన్నే కొట్టాడు. ఇతను కూడా 223 సిక్స్‌లు కొట్టాడు. ఇదైతే కోయిన్సిడెన్స్ అని చెప్పాలి. పైగా ఇద్దరొచ్చేసి వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్. ఆండ్రీ రసెల్‌ని చూస్తే మాత్రం ఆర్సీబీ బౌలర్స్ అయితే భయపడేవారు. అంతలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాడు. ఈ లిస్ట్‌లో 7థ్ ప్లేస్ వచ్చేసి సంజు శాంసన్ ఉన్నాడు. సంజు శాంసన్ టోటల్‌గా 234 సిక్స్‌లు కొట్టాడు. సో సంజు శాంసన్ కూడా మంచి హిట్టరే. ఇంకా ఈ లిస్ట్‌లో 6థ్ ప్లేస్ వచ్చేసి డేవిడ్ వార్నర్ ఉన్నాడు. డేవిడ్ వార్నర్ అయితే 236 సిక్స్‌లు కొట్టాడు. అప్పట్లో డేవిడ్ వార్నర్ కొడుతూ ఉంటే ఆ సిక్స్‌లు అయితే ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడేవి. ఆ రేంజ్‌లో సిక్స్‌లనేవి కొట్టేవాడు. ఇంకా ఈ లిస్ట్‌లో 5థ్ ప్లేస్ వచ్చేసి ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. ఏబీ డివిలియర్స్ అయితే 251 సిక్స్‌లు కొట్టాడు. ఒక గ్రౌండ్‌లో 360 డిగ్రీస్‌లో కొట్టే బ్యాట్స్‌మెన్ అంటే ఏబీ డివిలియర్స్ మాత్రమే. రోహిత్ శర్మ తర్వాత గ్రేటెస్ట్ హిట్టర్ అంటే ఏబీ డివిలియర్స్ అని చెప్పాలి. బుమ్రా లాంటి గ్రేటెస్ట్ బౌలర్‌ని సిక్స్‌లు కొట్టే ఏకైక బ్యాట్స్‌మెన్ అంటే ఏబీ డివిలియర్స్ మాత్రమే. సో ఏబీ డివిలియర్స్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి. ఇంకా ఈ లిస్ట్‌లో 4థ్ ప్లేస్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడు. ఎంఎస్ ధోని అయితే ఎక్కడో 6థ్ ప్లేస్‌లో, 7థ్ ప్లేస్‌లో వస్తాడు. అలాంటి బ్యాట్స్‌మెన్ 4థ్ ప్లేస్‌లో ఉన్నాడంటే గ్రేట్ అని చెప్పాలి. ఎంఎస్ ధోనికి టోటల్‌గా 264 సిక్స్‌లు ఉన్నాయి. ఎంఎస్ ధోని కెరీర్‌లో 4లు ఎన్ని ఉంటాయో 6లు కూడా అన్నే ఉంటాయి. సో ఎంఎస్ ధోని కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అని చెప్పాలి. ఇంకా ఈ లిస్ట్‌లో 3ర్డ్ ప్లేస్ వచ్చేసి విరాట్ కోహ్లీ ఉన్నాడు. జనరల్‌గా విరాట్ కోహ్లీని 4లు కొట్టడం చూస్తూ ఉంటాం. 6లని కొట్టడం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. కానీ అయితే అది ఇంటర్నేషనల్ క్రికెట్ వరకే. ఐపీఎల్‌లో మాత్రం 6లు కూడా బానే కొడతాడు. విరాట్ కోహ్లీకి టోటల్‌గా 299 సిక్స్‌లున్నాయి. అంటే ఇంకో 6 కొడితే 300 అయిపోతాయి. ఇప్పుడు జరుగుతున్న ఐపీఎల్ అయితే అదైతే అయిపోతుంది. ఇంకా ఈ లిస్ట్‌లో సెకండ్ ప్లేస్ వచ్చేసి రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ గురించి అయితే ఇంట్రొడక్షన్ అవసరం లేదు. తను కొట్టిన సిక్స్‌లకి తనకైతే హిట్ మ్యాన్ అని పేరొచ్చింది. రోహిత్ శర్మ టోటల్‌గా 310 సిక్స్‌లైతే కొట్టాడు. ఇంకో కొన్ని రోజులైతే ఫస్ట్ ప్లేస్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్‌లో అయితే క్రిస్ గేల్ ఉన్నాడు. క్రిస్ గేల్‌కి టోటల్‌గా 357 ఉన్నాయి. క్రిస్ గేల్ అయితే డేంజరస్ బ్యాట్స్‌మెన్ మాత్రమే కాదు, డేంజరస్ హిట్టర్ కూడా. తను ఒకవేళ రిటైర్మెంట్ ఇవ్వకపోయింటే 400 అయితే ఈజీగా వెళ్ళిపోయేవి. సో ఓవరాల్‌గా రోహిత్ శర్మ కానీ, ఇంకా విరాట్ కోహ్లీ కానీ వీళ్ళిద్దరిలో ఒకరైతే క్రిస్ గేల్ రికార్డ్‌ని బ్రేక్ చేయొచ్చు. ఇంకో 2, 3 ఇయర్స్ అయితే అభిషేక్ శర్మ కూడా ఈ లిస్ట్‌లోకి జాయిన్ అయిపోతాడు. సో ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.